హాయ్ హాయ్ బ్రో. బ్రో బైక్ టైం నీదే కదా. ఎలా ఉంది? బాగుందా? నేర్చుకోగలమని నమ్మకం వచ్చింది. నమ్మకం వస్తుందా? త్వరలో కార్ కొనేద్దాం మరి, బండిలాగే కొనేసాం కదా మరి. తీసుకోండి త్వరలో. ఓకే, సో ఏంటంటే మా ధను అన్న ఎలా ఉందన్న ఎక్స్పీరియన్స్? అన్న నువ్వు చెప్పన్నా ఎక్స్పీరియన్స్. వచ్చేసి చాలా బాగుంది గైస్. సో ఇక్కడ వచ్చినట్లయితే బండి వచ్చేసి చాలా బాగా తీసాడు. నాకు అనిపించింది ఇంకా నేర్చుకోవాలి. ఇంకొక 2-3 టైమ్స్ అయితే తీస్తే సరిపోతుంది. అందరం కూడా కార్ అయితే నేర్చుకున్నాము. భలే అయితే చాలా బాగుంది. వీడియో అయితే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటుంది. తప్పకుండా చూడండి ప్రతి ఒక్కరు. ఓకే సో గాయస్, ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మన ధను అన్న కార్ అయితే నేర్చుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు బైక్ తీసుకున్నా, నెక్స్ట్ కార్ తీసుకోవాలి కదా. దట్స్ వై అన్నమాట. అందుకని కార్ నేర్పించడానికి వచ్చాడు. ఒక మినిమం 100 కిలోమీటర్లు అనిపిస్తుంది. ఒకసారి నేర్చుకొని చూద్దాం ఎలా ఉంటుందో. అది ఓకేనా? చెప్పాడు మన ఆల్రెడీ. సో ఇప్పుడు అలా నాకు తెలిసింది. సో నేను మీకు చెప్తాను. ఇక్కడ ఉన్నాడు గాయస్. సో చూసుకోవచ్చు పాపం ఎండలో అలా తిరుగుతున్నాడు అనమాట. సో నెక్స్ట్ యోగి ఆదిత్యనాథ్ కూడా ఫస్ట్ టైం కార్ తీయబోతున్నాడు గాయస్. మామూలుగా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది అనమాట. సో మన అందరు రెడీగా ఉన్నాం. 0.5x పెట్టిరా. వెళ్తున్నాను ఫస్ట్ టైం అనమాట. అన్న తమ్ముడికి కాదన్న, ఒకసారి ఇక్కడ వీడియోలో చెప్తే బాగుంటుంది. సో ఇది వచ్చేసి బ్రేక్ అనమాట. సో ఇందాక చూపించాను కదా గైస్. సో ఇప్పుడు నేను చెప్తాను. ఇది క్లచ్, సెంటర్ ది బ్రేక్. బ్రో అదంతా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే టెన్షన్ పడుతున్నాడు మన ధను అన్న వచ్చేసరికి. ఏంటంటే చూడండి ఊపిరి ఎలా తీసుకుంటున్నాడు. కొంచెం అంతా రెడీగా ఉంది అనమాట. ఇప్పుడైతే మమ్మది డౌన్ చేయి. క్లచ్ మూసారు బ్రో, ఫుల్ గా క్లచ్ మూసా బ్రో. పూర్తిగా ముయ్యాలా? సో మళ్ళీ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకే మనం గేమ్ ఆడి ఓకే వచ్చేసింది. కంగ్రాచులేషన్స్ మన ధను అన్న అయితే ఫైనల్లీ. చూసారు కదా మన ధను అన్న అయితే యూటర్న్ అయితే కొట్టేస్తున్నాడు. 0 కట్స్ కూడా, డ్రిఫ్ట్ కూడా కొట్టేస్తాడేమో ఇంకొక కొన్ని రోజుల్లోనైతే. మరి చూడాలి మరి. ఓకే చూడండి పుణ్య అటు సైడ్. సో ఏంటంటే కొంచెం క్లచ్ మూమెంట్లోనే కొంచెం టెన్షన్ పడుతున్నాడు. వచ్చేస్తుంది ఇంకొక. ఏం పర్లేదు. ఎలా ఉంది ఎగ్జైట్మెంట్? చాలా బాగుందా? సింపుల్ అనిపిస్తుంది. అసలు ఏమనిపించట్లే కార్ డ్రైవింగ్ వచ్చి. కానీ చిన్న క్లచ్ మూమెంట్ లోనే కొంచెం అది అనట్లే. కారు వెళ్ళేటప్పుడు బాగానే అనిపిస్తుంది. తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఓకే అది ఇంకా తెలుసుకుందాం.
సో గాయ్స్ ఎలా ఉంది? సో గాయ్స్ ఇప్పుడు దాన్ని గుద్దేసేవాడిని ఇది జస్ట్ మిస్ అనమాట. చూడండి ఎలా డ్రిఫ్ట్ చేశాడు. ఇప్పుడు వచ్చేసి బండి తీయబోతున్నాడు. ఎక్కడ గుద్దేస్తారో తెలియదు, దేనికి గుద్దేస్తారో తెలియదు. ఓకే గైస్, సో ఇప్పుడు తీసే బ్రో, చూద్దాం ఇంకా ఎలా తీస్తావు. హాయ్ బ్రో, హాయ్. సో గైస్ ఇదిగోండి యోగి ఆదిత్య నాది ఒక ఫ్యాన్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. కొట్టో దిగ్విజయంగా 2వ రౌండ్ కూడా కంప్లీట్ చేశాడు. అరే మరి ఫాస్ట్ గా తిప్పి కారు రాయ్ తిన్నాక వెళ్ళిపోతుంది. అమ్మాయిలు చూసుకోండి గాయస్, యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడైతే యాక్సిడెంట్ చేయబోతున్నాడు. ఆ బండికి డబ్బులు అయితే నా పూచుకోవాలి. అమ్మో జాగ్రత్తగా ఉండాలి. మావు నువ్వు నేను చెప్పు, భయం పడుతుందా కదా కొంచెం? అగో ఆ కళ్ళల్లో కనబడుతుంది. ఫ్యాన్స్ అయినా చూసి చెప్తారు, సబ్స్క్రైబర్స్ కూడా. ఓ మై గాడ్. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మన క్రిమినల్ అన్నమాట. క్రిమినల్ ఆ చూపులు చూసారా? చూపులు గుచ్చుకుంటాయి మనకి. ఎక్కడ అది మంచి మేము దొరికింది. అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. ఎందుకు ఎక్సిలేటర్ ఇంకా అలాగే. ఎలా ఉంది బ్రో? బాగుందా? ఎలా ఉంది? సూపర్ ఉంది. సూపర్ ఉందా? ఈజీ నేర్చుకోవచ్చు. హాయ్ 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 బ్రో. బైక్ బామర్ది దా వచ్చి ఎలా ఉంది? బాగుందా? నేర్చుకోగలమని నమ్మకం వస్తుందా? త్వరలో కారు కొనేద్దాం మరి. బండిలాగా కొనేసాం కదా మరి. తీసుకోండి త్వరలో. ఓకే, ఆ కడుపు మీద చేయి మాత్రం తీయరా. ఇది చెట్టు ఎత్తేసి. కొంచెం ఆకలి వేస్తుందా? సో ఏంటంటే ఇప్పుడు గాయస్ చూడండి, మళ్ళీ రెండోసారి